చలికాలంలో ఈ రసాన్ని తప్పకుండా ప్రిపేర్ చేసుకోండి. ఘాటుగా రుచిగా ఉంటుంది. జలుబు, దగ్గు, కఫం ఎక్కువగా ఉన్న, ముక్కులు బిగదీసుకొని పోతున్న ఈ రసం బాగా పనిచేస్తుంది. వేడివేడి అన్నంలో ప్లేట్ నిండుగా ఈ రసాన్ని పోసుకొని తిన్నా, గ్లాసులో పోసుకొని తాగినా చాలా బాగుంటుంది. లేట్ చేయకుండా తయారీ విధానాన్ని చూసేద్దాం. అందరికీ నమస్కారం అండి. నేను మీ రాధిక. వెల్కమ్ టు కొమ్మసాని ప్రజెంట్స్. ముందుగా మనం పౌడర్ని ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ మీద ప్యాన్ పెట్టి దాంట్లో 1 స్పూన్ కందిపప్పు, ధనియాలు, 20 నుండి 10 వరకు మిరియాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, కొన్ని మెంతులు, 3 లవంగాలు, ఒక చిన్న చెక్క ముక్క వేసి సన్నటి సెగ మీద వేయించుకోవాలి. దీంట్లోనే కారాన్ని బట్టి ఎండుమిరపకాయలని కూడా యాడ్ చేసుకొని మంచి సువాసన వచ్చే వరకు వేయించుకోవాలి. మధ్యలో కరక్కాయని పగలగొట్టి 2 చిన్న ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి. కరక్కాయ జలుబుని, దగ్గుని కంట్రోల్ చేస్తుంది. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పూర్తిగా చల్లారిన తర్వాత పౌడర్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద గిన్నెను పెట్టి వేడైన తర్వాత 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఎండుమిరపకాయని తుంచి వేసుకొని ఆవాలు, జీలకర్ర, కరివేపాకును వేసుకోవాలి. తర్వాత దీంట్లోనే కాస్త ఇంగువని యాడ్ చేసుకోవాలి. ఇంగువ వల్ల రసానికి మంచి రుచి అనేది వస్తుంది. తర్వాత బాగా పండిన టమాటాని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు, ఒక చిన్న అల్లం ముక్కని తీసుకొని కచాపచాగా దంచుకొని వేసుకోవాలి. ఈ టమాటా ముక్కల్ని మెత్తగా అయ్యే వరకు, గుజ్జుగా అయ్యే వరకు ఉడకనివ్వాలి. తర్వాత కచాపచాగా దంచుకున్నటువంటి అల్లము, వెల్లుల్లిని కూడా వేసుకొని మనం రెగ్యులర్గా యూస్ చేసేదానికంటే కొంచెం ఎక్కువగా పసుపును కూడా వేసుకోవాలి. ఈ వింటర్లో పసుపు మన బాడీకి వామ్గా అంటే వెచ్చగా ఉంచుతుంది. కాబట్టి కాస్త పసుపుని చలికాలంలో వాడటం మంచిదే. నేను ఈ రసంలో చింతపండును కానీ నిమ్మకాయను కానీ వాడటం లేదు. అదే ఈ రసం యొక్క స్పెషాలిటీ. టమాటా గుజ్జు బాగా గుజ్జుగా అయిన తర్వాత 2 మిరపకాయల్ని కట్ చేసి వేసుకోవాలి. తర్వాత ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి. ఇప్పుడు తయారు చేసుకున్నటువంటి పొడిని 3 స్పూన్ల వరకు వేసుకోండి. ఎప్పటికప్పుడు తయారు చేసుకున్న ఈ పౌడర్ బాగుంటుంది. స్టోర్ చేసుకొని వేసుకునే దానికంటే ఇలా చేసుకుంటే ఘాటుగా ఉండి మంచి సువాసనగా రుచిగా ఉంటుంది. పౌడర్ని వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం కలుపుకోండి. తర్వాత మంచినీళ్ళు తాగే గ్లాస్తో 3 గ్లాసుల వరకు వాటర్ని యాడ్ చేసుకోండి. వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత మరొకసారి మొత్తం కలుపుకొని రుచికి సరిపడినంత ఉప్పును వేసుకోవాలి. ఉప్పును వేసుకున్న తర్వాత ఒకసారి టేస్ట్ చూసి ఘాటుగా ఉంటే మరి కాస్త వాటర్ని యాడ్ చేసుకోండి. ఘాటుగా లేకపోతే మరొక స్పూన్ పౌడర్ని యాడ్ చేసుకోండి. టేస్ట్ చూసిన తర్వాత అప్పుడు యాడ్ చేసుకోండి. దీంట్లో నేను ఒక చిన్న ఉసిరికాయను వాడుతున్నాను. వాటిని ముక్కలుగా చేసుకొని కచాపచాగా దంచుకొని వేసుకుంటున్నాను. తర్వాత ఫ్లేమ్ని మీడియం టు హైలో పెట్టుకొని 10 నిమిషాలు బాగా తెరలనివ్వండి. చివరిగా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేయండి. అంతే, ఘాటుగా రుచిగా ఉండే రసం తయారవుతుంది. మా పిల్లల కోసమైతే ఈ వింటర్లో నేను ఇది రెగ్యులర్గా చేస్తూ ఉంటాను. మీరు కూడా తప్పకుండా ఈ వీడియో చూసి ఒకసారి ప్రిపేర్ చేయండి. మీకు కూడా చాలా బాగా నచ్చుతుందని అనుకుంటున్నాను. ఈ రసం ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.